ఓకే, వృషకర్మ గురించి వస్తే ఛాలెంజింగ్ రోలా అండి, అది నార్మల్గా ఉంటుందా? దాని గురించి మీరు ఏమైనా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారా? డెఫినెట్గా అండి, ఇది ఒక ఫస్ట్ టైం నేను చేశాను అటెంప్ట్. అది కూడా ఒక వెరీ డిఫరెంట్ జానర్ ఉంది, మైథలాజికల్ థ్రిల్లర్ అది. అండ్ కార్తిక్ సార్తో పని చేసి నేను చాలా చాలా హ్యాపీ, ఎందుకంటే అది విరూపాక్ష తర్వాత ఈ సినిమా ఉంది. సో విరూపాక్ష కూడా చాలా యునీక్ వేలో డిపిక్ట్ చేశారు యాజ్ అ డైరెక్టర్. అండ్ ఇది కూడా రాశారు, డైరెక్ట్ చేస్తున్నారు. సో అంటే క్రేజీ స్టోరీ ఇది. అండ్ నా క్యారెక్టర్ కూడా ఒక డిఫరెంట్ స్పేస్, నేను కూడా ఎప్పటిదాకా అలా చేయట్లేదు. సో నాకు కూడా అది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. సో ఛాలెంజెస్ అది ఉన్నాయి, కానీ ఫన్ ఎక్స్పీరియన్స్. ఆ డైరెక్టర్కి ఎగ్జాక్ట్ క్లారిటీ ఉంది, విచ్ ఐ లవ్. అండ్ నాగ చైతన్య గారుతో కూడా పనిచేసి ఐఎమ్ సో హ్యాపీ. సచ్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. అంటే పీస్ఫుల్, కామ్ అండ్ వెరీ ఫోకస్డ్. అండ్ యాక్టింగ్ టైంలో విల్ ఫోకస్ ఆన్ ద వర్క్. సో అది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఆ సెట్లు కూడా. కమింగ్ టు ద ఈ సినిమా మ్యూజిక్, మీ డ్యాన్స్ గురించి, మీ స్టెప్స్ గురించి మాట్లాడాలి. అదే ఫుల్ క్రెడిట్ గోస్ టు మికీ జే మేయర్ గారు ఫర్ గివింగ్ అస్ అమేజింగ్ సాంగ్స్, అండ్ శేఖర్ మాస్టర్ గారు ఫర్ వండర్ఫుల్ హుక్ స్టెప్స్ క్రియేట్ చేసి అని, అండ్ మొత్తం డాన్స్ స్టెప్స్. అంటే నా ఫేవరెట్ రాజు గారి పెళ్లి రోజు సాంగ్ ఉంది, అది సెకండ్ సాంగ్. ఎందుకంటే అది కలర్స్ అండ్ కాస్ట్యూమ్స్ అది అన్న మొత్తం ఒక ప్రాపర్ పెళ్ళి వైబ్ ఉంది. సో నాకు చాలా చాలా ఇష్టం అది, అండ్ సాంగ్ స్టెప్స్ కూడా. సో చాలా ఎంజాయ్ చేశాను యాక్చువల్లీ షూటింగ్ టైంలో కూడా. టీజర్లో ఏంటి గోల్డ్ గురించి మాట్లాడుతున్నారు? యాక్చువల్లీ ఒక చాలా ఫనీ స్టోరీ ఇది. ఎందుకంటే నేను ఆ షూటింగ్ టైంలో ఇంకా ఒక ఓపెనింగ్స్ ఉన్నాయి కదా, అది జ్యువెలరీ స్టోర్ ఓపెనింగ్ అది. తో నా డేట్స్ గురించి నేను అడిగితే దిల్విలే అది ఏంటి, అది ప్రతిరోజు ఒక్కొక్క ఓపెనింగ్కి వెళ్తున్నారు, ఇది ఏంటి. సో అప్పుడు వాళ్ళకి ఇది ఐడియా వచ్చింది, అది సరే ఇందులోనే అది యాడ్ చేద్దామని. సో అలా స్మాల్ స్కిట్ లాగా ప్రిపేర్ చేశాను, అండ్ టీజర్కి అదే రిలీజ్ చేశాను.